రైట్. ఇక పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూస్తే ముందుగా నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో సొరంగంలో ప్రాణాలు చేష్టలొడిగిన సర్కారు 48 గంటలుగా మట్టి దిబ్బల కిందే 8 మంది కార్మికులున్నారు. ఎస్ఎల్బీసీ టన్నల్ కూలినా కూడా అటువైపు సీఎం కన్నెత్తి కూడా చూడనటువంటి వైనం. సో చాలా దారుణమైనటువంటి ప్రమాదం జరిగింది, చాలా ఘోరమైన ప్రమాదం జరిగింది. ఎస్ఎల్బీసీ సొరంగంలో మొన్న పైకప్పు కూలిపోయి దానిలో దాదాపుగా 8 మంది కార్మికులు చిక్కున్నారు. సో 8 మంది అని చెప్తున్నారు. సో అంతకంటే ఎక్కువనే ఉండొచ్చు అన్నటువంటి ఒక మాట కూడా చర్చించుకున్న పరిస్థితి. అయితే అంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ ఘటన జరిగినా కూడా ఇంతవరకు సీఎం రేవంత్ రెడ్డి అటువైపు కన్నెత్తి కూడా చూడనటువంటి పరిస్థితి. సో ఆ ప్రమాదం జరిగితే అసలు నేరుగా అక్కడ స్వయంగా పర్యవేక్షించాలి. సో రాష్ట్ర ముఖ్యమంత్రి దాంతోపాటుగా సొంత జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి అక్కడ ఉండాలి, పర్యవేక్షించాలి, అక్కడ పనులు చేయించాల్సిన అవసరం ఉంటుంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం అనేది పెద్ద విమర్శకు దారితీస్తోంది. రంగంలోకి ఆర్మీ, తనలాడుతున్న రెస్క్యూ టీంలు, ఘటనా స్థలానికి 50 మీటర్ల దూరం వరకే బృందాలు. ఇంత జరిగినా ప్రభుత్వం వైపు నుంచి కనిపించని వేగం, ప్రమాద తీవ్రతను తగ్గించి చూపేందుకే సర్కారు పాట్లు పడుతోంది. 2 మంత్రులు మినహా ఎవరి పర్యటనలో వాళ్ళు ఆ జిల్లాల మంత్రులకే బాధ్యతలు అప్పగించి తన టూర్లలో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ నేడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ వెళ్తున్నారు. నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్లో పర్యటించబోతున్నారు. ప్రాణాలు పోతుంటే ఎన్నికల ప్రచారం ముఖ్యమా? ముఖ్యమంత్రి తీరుపై వెల్లువెత్తినటువంటి విమర్శలు. సో ప్రాణాలు ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం, కార్మికుల ప్రాణాలు ముఖ్యం. అటువంటి ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి చాలా వేగంగా స్పందించాలి, చాలా ఎక్కువగా స్పందించాలి. సొంత జిల్లా కాబట్టి కానీ కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోగా ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి ఎక్కడికి వెళ్తున్నారంటే నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్లో ఇవాళ ముఖ్యమంత్రి టూర్ పెట్టుకున్నారు. సో ఒకవైపు అసలు వాళ్ళు జీవించి ఉన్నారా లేదన్నటువంటి ఒక ఉత్కంఠ ఉంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి పోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ కుప్పకూలి అందులో 8 మంది ఉద్యోగులు, కార్మికులు చిక్కుకుపోయారు. అసలు వారు ప్రాణాలతో ఉన్నారో లేరోనని ఎలాగైనా క్షేమంగా తిరిగి రావాలని రాష్ట్ర ప్రజలంతా 2 రోజులుగా ఉత్కంఠగా ఎదురు చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు కూలి 8 మంది ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నా అదేమీ పట్టనట్టు ఆయన పనుల్లో ఆయన బిజీగా ఉన్నటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్కి బ్రేక్ పడుతుంది. టెస్టులు లేవు, రక్షణ చర్యలు లేవు, మా వాళ్ళకి ఏమైనా అయితే ఊరుకోమంటూ ప్రభుత్వానికి తేల్చి చెప్పినటువంటి కార్మికులు. మనం ఇక్కడ చూడొచ్చు టన్నెల్ టెన్షన్. ఆదివారం శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్లోకి ప్రవేశించి మట్టి దిబ్బ ఎక్కడైతే కూలిపోయిందో ఆ కూలినటువంటి ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు, ఇతర రెస్క్యూ టీంల సభ్యులు. అయితే అక్కడ లీకేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది, లోపలికి నీటి ప్రవాహం అనేది చాలా ఎక్కువగా వస్తుంది. సో దీంతో అక్కడ చేస్తున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్కి అనేక ఆటంకాలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి. ఎస్ఎల్బీసీ టన్నల్ లోపలి భాగం మనం ఇక్కడ చూస్తున్నాం. రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న అనంతరం విరామం తీసుకున్నటువంటి బృందం రెస్క్యూ ఆపరేషన్ పాపం వాళ్ళు చాలా విపరీతంగా శ్రమిస్తున్నారు, కానీ అక్కడ ఫలితం మాత్రం లేదు. ఎందుకంటే లోపలికి లీకేజ్ ఎక్కువగా కారణంగా వాటర్ రావడం, తర్వాత మట్టి దిబ్బలు ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద సహాయక చర్యలు చేపడుతున్నటువంటి ఆర్మీ జవాన్లు. రెస్క్యూ ఆపరేషన్కు బ్రేక్. ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం, సర్కారు నిర్లక్ష్యమే కొంపముంచింది. ప్రమాదమని తెలిసి పనులు. ఎస్ఎల్బీసీ టన్నల్ ఘటనపై వెలుగులోకి వస్తున్న నిజాలు. ఆందోళన చెందుతున్న కార్మికులు తమ వాళ్లను క్షేమంగా బయటకు తీసుకురావాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. నిర్మాణ సంస్థకు ముందే తెలుసా? ఎస్ఎల్బీసీ నిర్మాణంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని నిర్మాణ సంస్థకు ముందే తెలుసని కార్మికులు ఆరోపిస్తున్నారు. డ్రిల్లింగ్ చేసినప్పుడు కొండగుట్టలు సైతం కదులుతున్నాయని, ఇది పూర్తిగా ప్రమాదకరమని హెచ్చరించినా కూడా పనులు చేయాల్సిందేనంటూ తమను పంపించారని కార్మికులు అంటున్నారు. కొండ గుట్ట వదులుగా ఉందని, లీకేజీలు ఎక్కువగా ఉండడంతో డ్రిల్లింగ్ మిషన్ లోపలికి వెళ్లిన కొద్దీ పైకప్పుతో పాటు చుట్టుపక్కల మట్టి కూలుతూ వస్తుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అంటే ముందు నుంచే ఇటువంటి హెచ్చరికలు ఉన్నా కూడా పనులు మొండిగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరిగింది. సో దాంతోటే కనీసం అంచనా, అంటే అట్లా జరుగుతున్నా కూడా డ్రిల్లింగ్ మిషన్ చేస్తున్నప్పుడు ఒక పైన భూభాగం అదురుతున్నా కూడా అటువంటి హెచ్చరికలు ముందే ఉన్నా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడినటువంటి పరిస్థితి. టన్నెల్ ప్రమాదం పైన గవర్నర్ ఆరా తీశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కున్న వారిని కాపాడేందుకు తీసుకున్నటువంటి చర్యలపైన ఆయన ఆరా తీశారు. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడేమంటారు? మేడిగడ్డ పిల్లర్ కుంగితే నానాయాగి చేసిండ్రు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనకు ఎవరు బాధ్యులు? మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నిస్తున్నారు. ఆక్సిజన్ అందుతున్నదా? కత్తి మీద సాముల సొరంగంలో పని సాధారణ రోజుల్లోనూ ఊపిరి బిగబట్టాల్సిందే. నిరంతరాయంగా బయట నుంచి ఆక్సిజన్ సరఫరా. ఎస్ఎల్బీసీలో ప్రస్తుత ప్రమాదంతో లోపల పరిస్థితి మరింత దారుణం. ఆందోళనలో సహచర కార్మికులు ఉన్నారు. సో అసలు కార్మికులకు ఆక్సిజన్ అందుతుందా లేదా, వాళ్ళు ప్రాణాలతో
ఉన్నారా లేదా అన్నటువంటి ఒక ఉత్కంఠ కనిపిస్తోంది. సొరంగంలో ప్రాణాలు చేష్టలు ఉడిగినటువంటి సర్కారు పెద్దగా స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఘటన జరిగి 2 రోజులు దాటినా కూడా ప్రభుత్వం నుంచి చాలా వేగంగా అందాల్సినటువంటి సహాయక చర్యలు మాత్రం అందలేదు అనేటువంటి వార్తగా మనం చూస్తున్నాం. పెద్దగా స్పందించిన దాఖలాలు లేవి. ఘటన జరిగినప్పటి నుంచి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి పెద్దగా స్పందించిన దాఖలాలు కనిపించలేదు అనే విమర్శలు ఉన్నాయి. శనివారం ఉదయం 8:30 సమయంలో ఘటన జరిగితే దీనికి సీఎం 2-3 గంటల తర్వాత స్పందించారు. తక్షణ చర్యలు చేపట్టాలంటూ అధికారులను ఆదేశించినట్టుగా పత్రికా ప్రకటన విడుదల చేశారు. నేటి ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి సోమవారం 3 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు ఆదివారం సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రి టూర్ వివరాల్ని వెల్లడించారు. నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలో పట్టభద్రులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసే ప్రచార సభల్లో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. ఇట్లా కార్మికులు లోపల అసలు బ్రతికి ఉన్నారో లేదన్నటువంటి ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ ప్రచారానికి వెళ్లడం పట్ల మరింతగా విమర్శల పాలవుతున్నారు. క్షణక్షణం ఉత్కంఠ, బాధితులను రక్షించేందుకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఆర్డీఎఫ్ ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతున్నాయి. ప్రమాదం జరిగిన సొరంగంలో బురద నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో సెటైర్లు, టన్నెల్ లోపల చిక్కున్నవారిని బయటకు తీయడం కష్టంగా ఉంది. నీటి తీవ్రత దాడికి టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా కొట్టుకొచ్చింది. కిలోమీటర్ మేర నీరు, బురద ఉన్నాయని అంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఒకరేమో 50 మీటర్ల దూరంలో ఉన్నామంటారు, నువ్వేమో కిలోమీటర్ అంటున్నావు. ఏం గవర్నమెంట్ అయ్యా ఇది? ఏం కర్మరాయ్యా? ఇంత చేతగానే వాళ్ళని గెలిపించుకున్నాం. కమిషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యలు ఇవి. ఈ పాపం మీకు తగులుద్ది అంటూ ఇటువంటి కామెంట్లన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. టెస్టులు లేవు, రక్షణ చర్యలు లేవు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు అన్ని అనామతు పరీక్షలే. లోతైన అధ్యయనాలు, నిపుణుల సలహాలు లేవు. ప్రమాదకర జోన్ అని తెలిసి కూడా నిర్లక్ష్యం. వెరసి ఎస్ఎల్బీసీ టన్నెల్లో భారీ ప్రమాదం. కాంగ్రెస్ ఆర్భాటంతో ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళంతా క్షేమంగా బయటకు రావాలని మనం కోరుకోవాలి. బట్ అక్కడ అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయని స్వయంగా ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ప్రకటనలు. ఏ పరీక్షలు చేయాల్సి ఉండే? సెస్మిక్ టోమోగ్రఫీ, భూమిలోని రాళ్ల దృఢతను అంచనా వేయాలి, గ్రావిటీ సర్వే చేయాలి, మ్యాగ్నెటిక్ సర్వే చేయాలి, రెసిస్టివిటీ టెస్టింగ్ చేయాలి, స్ట్రెయిన్ గేజ్ చేయాలి, బోర్హోల్ సర్వేలు, ఇవన్నీ కూడా చాలా సమర్థవంతంగా పకడ్బందీగా చేయాల్సినటువంటివి. కానీ ఇవేమీ పట్టించుకోలేదు ప్రభుత్వం అన్నటువంటి విమర్శ ఉంది. శిథిలాల తొలగింపుకు 4 రోజులు పట్టే అవకాశం ఉంది. టీబీఎంను కట్ చేస్తేనే శిథిలాలు బయటకు వస్తాయి. టన్నెల్ బోరింగ్ మిషన్ను కట్ చేస్తే తప్పించి బయటకు వచ్చే పరిస్థితి లేదనేది. ఇక మరొక వార్త చూస్తే చెప్పులతో ఆలయంలోకి కాంగ్రెస్ నేతలు నిన్న యాదగిరిగుట్ట పైన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పర్యటన నేపథ్యంలో చెప్పులు వేసుకుంటూ లోపలికి వెళ్ళినటువంటి ఫోటో చూస్తున్నాం. నెరవేరిన కేసీఆర్ స్వర్ణ సంకల్పం. బంగారుమయమైన యాదగిరీశ్వరుడి విమాన గోపురం, వైభవంగా మహా కుంభాభిషేకం, సంప్రోక్షణ మహోత్సవం. పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, ప్రముఖులు. బంగారు తాపడం చేసినటువంటి దివ్య విమాన గోపురం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు సంకల్పం నెరవేరింది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ దివ్య విమాన గోపురం స్వర్ణమయమైంది. బంగారు తొడుగులతో స్వామివారి ప్రతిమ దేదీప్యమానంగా వెలుగుతూ ఆకర్షణీయంగా కనువిందు చేస్తోంది. మనకు వార్త చూస్తున్నాం. భూ తగాదతోనే హత్య, రాజలింగమూర్తి కేసులో తేల్చి చెప్పిన భూపాలపల్లి ఎస్పీ జయశంకర్. భూపాలపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో రాజలింగమూర్తి హత్య కేసు వివరాలను వెల్లడిస్తున్న ఎస్పీ కిరణ్ ఖరే అధికారులు. ఇటీవల భూపాలపల్లి జిల్లాలో హత్యకు గురైనటువంటి రాజలింగమూర్తి కేసులో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ నిన్న ఎస్పీ వెల్లడించారు. మోసపూరితంగా భూమి రాయించుకున్నాడని ప్రత్యర్థులు పగబట్టారు. కోర్టులో ఇరు వర్గాల కేసులు. ఈ నెల 19న కాపు కాసి పథకం ప్రకారం హత్య చేశారు. 7 నిందితుల అరెస్టు, పరారీలో 3. పోలీసుల నిర్ధారణ. దుష్ప్రచారం మొత్తం కూడా పటాపంచలైపోయింది. మరొక వార్త చూస్తే రాహుల్కి బీసీ నెగిటివ్ రిపోర్ట్. సీఎం రేవంత్ రెడ్డిపై అధిష్టానానికి బీసీ నేతల వరుస ఫిర్యాదులు వెళ్లాయి. కులగణన లెక్కలు తప్పు అని ఫిర్యాదు చేసిన చింతపండు నవీన్. రాహుల్ గాంధీతో మధు యాష్కి అరగంట పాటు సమావేశం. రేవంత్ దుందుడుకు ధోరణితో కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్రతిష్ట, ప్రజల్లో చులకన అవుతున్నామని వివరించినట్టు సమాచారం. ఏకంగా రాహుల్ గాంధీకే బీసీ నాయకులందరూ కూడా ఇక్కడ బీసీలకు సంబంధించిన కులగణన సరిగ్గా జరగలేదు అంటూ రాహుల్ గాంధీకి రిపోర్టు ఇచ్చినట్టుగా ఈ వార్త చూస్తున్నాం. పార్టీ రాజకీయాల పరంగా తనతో విభేదించినప్పటికీ కులగణన విషయంలో తనకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేడుకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు కలిసి రావడం లేదంటూ విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణలో జరిగినటువంటి కులగణన సర్వే, బీసీ జనాభా నివేదిక అతిపెద్ద బోగస్ అని, అంత తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలే బాహాటంగా విమర్శిస్తున్నారు. అది విమర్శల వరకే పరిమితం కాలేదు. ఏకంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీకి డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళారు, కంప్లైంట్ చేశారు. బీసీల లెక్క ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తప్పుల తడకగా చూపించింది, బీసీల జనాభాను తగ్గించి చూపించింది. సో దీంతో బీసీ వర్గాల నుంచి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది అంటూ ఏకంగా దానిపైన స్వయంగా రాహుల్ గాంధీకే కంప్లైంట్ చేశారు బీసీ నాయకులు. మొన్న కాంగ్రెస్లోని బీసీ నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై
నువ్వు ఇంత చేసినా కూడా నన్ను విలన్గా చూస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయినా కూడా నాకు సహకరించండి అని వేడుకున్నా కూడా అక్కడ సహకారం అందని పరిస్థితుల్లో ఏకంగా వాళ్ళు వెళ్ళి రాహుల్ గాంధీకి కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. ఎస్, ఒక్కొక్కరుగా ఢిల్లీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీర్మానం వలన అలియాస్ చింతపండు నవీన్ తాజాగా మాజీ ఎంపీ మధు యాష్కి కులగణన సర్వే తీరుపైన ఫిర్యాదు చేశారు. బీసీ జనాభాను తక్కువ చేసి చూపించారు. కులగణన తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ రాహుల్ గాంధీ ముందుగానే సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు తేల్చి చెప్పినట్టు తెలిసింది. తెలంగాణలో వచ్చే ఫలితాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలనే ఆలోచనతో ఉన్నామని, ఇక్కడ చేపట్టబోయే కులగణన పైలట్ ప్రాజెక్టు లాంటిదంటూ 1-2 సార్లు చెప్పినప్పటికీ కూడా ఆశించినంత స్థాయిలో ఇక్కడ సర్వే జరగకపోవడం, బీసీ వర్గాల నుంచి ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు రావడంతో రాహుల్ గాంధీ కూడా దీనిపైన తీవ్రంగా అసహనంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. బీసీ లెక్కలు తప్పని చెప్పాను అంటూ తీర్మానం మల్లన్న వెల్లడించారు. కులగణన చేసి నివేదిక బయటపెట్టిన తర్వాత తనకున్న పరిచయాలతో ఢిల్లీతో కనెక్ట్ అయ్యారంటూ ఆయన బహిరంగ వేదిక మీద ప్రకటించారు. ఊహించినంత అప్రతిష్ట. శనివారం కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మధు యాష్కి అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దాదాపుగా 40 నిమిషాల పాటు ఇందులో చర్చ జరిగింది. కులగణన సర్వే తీరుతెన్నులు, బీసీ జనాభా నివేదిక బయటపెట్టిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, బీసీ సంఘాల అభిప్రాయాలు, కాంగ్రెస్ పార్టీలోని బీసీ నేతల అభిప్రాయాల మీద ప్రధానంగా చర్చ జరిగినట్టుగా, దాంతోపాటుగా రైతు రుణమాఫీ, కులగణన సర్వే, కాంగ్రెస్ పార్టీ మైలేజ్ని పెంచాల్సిన పథకాలని కానీ ముఖ్యమంత్రి నిర్లక్ష్యం, దుడుకు స్వభావంతో ఊహించినంత అప్రతిష్ట మూట కట్టుకుందంటూ మధు యాష్కి రాహుల్ గాంధీకి చెప్పినట్టుగా ఈ వార్త చూస్తున్నాం. రైట్గా రాష్ట్ర రెవెన్యూ అనేది మరింతగా ఇబ్బందులో దిగజారిపోతున్నటువంటి వార్త ఒకటి చూద్దాం. ఆగని ఆర్థిక పతనం. జనవరిలోనూ భారీగా పడిపోయిన రాష్ట్ర ఆదాయం. నిరుడితో పోలిస్తే 13,000 కోట్ల రాబడి తగ్గుదల. నవంబర్ నుంచి కొనసాగుతున్న ఆదాయ క్షీణత. ప్రభుత్వ విధానాలతో నెల ఖర్చినటువంటి రియాలిటీ రంగం. 10 నెలల్లో వచ్చిన రిజిస్ట్రేషన్లు ఆదాయం 31%. అంచనాలకు మించి 118.94% అప్పు చేసిన సర్కార్. రాష్ట్ర ఆర్థిక స్థితిని కళ్ళగట్టినటువంటి కాగ్ తాజా నివేదిక. సో ఇది కాగ్ వెల్లడించినటువంటి వాస్తవాలు. జనవరి నాటికి రెవెన్యూ రాబడులు చూస్తే 2023-24లో 1,36,859.69 కోట్లు ఉంటే 24-25లో అది 1,23,815కు చేరింది. తగ్గుదల 13,044.9 కోట్లు తగ్గింది. తగ్గుదల శాతం ఏకంగా 9.53% తగ్గుదల. జనవరి నాటికి స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం 2023-24లో 11,698.55 కోట్లుగా ఉంటే 24-25కి వచ్చేసరికి అది 5,821.88 కోట్లు. అంటే దాంట్లో సగానికి సగంగా పడిపోయినటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. సో ఇట్లా ఆర్థిక పరిస్థితి నేల చూపులు చూస్తే పరిస్థితి ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా రాష్ట్రాన్ని నడిపించాల్సిన అవసరం ఉంటుంది. ఆర్థికంగా నిలబడేటువంటి ప్రయత్నాలు ఏమాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి జరగట్లేవు. ప్రధాన రంగాలన్నింటినీ కూడా రియాలిటీ రంగంతో మొదలుకుంటే ప్రధాన రంగాలన్నీ కూడా ఇవాళ నేల చూపులు చూస్తున్న పరిస్థితి. సో దాంతో ఆ ఎఫెక్ట్ మొత్తం ఆర్థికం పైన పడడం, భారీగా అప్పులు పెరిగిపోవడం మనం చూస్తున్నాం. నెల గడిచిన రియల్ రంగం, హైడ్రా, మూసి సుందరీకరణ, FTL పేరుతో బెదిరింపులు, విచ్చలవిడి వసూళ్లు, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ రంగంపై అనేక కోణాలు దాడి జరుగుతూనే ఉంది. ఫలితంగా 13 నెలల్లోనే రియల్ ఎస్టేట్ రంగం నేల ఖర్చిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. భారీగా పెరిగిన అప్పులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందంటూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించిన కాంగ్రెస్ ఇప్పుడు ఏకంగా అంచనాలకు మించి అప్పులు చేసినట్టు నివేదిక వెల్లడించింది. ఏడాది 49,255.41 కోట్లు అప్పులు చేస్తామని బడ్జెట్లో అంచనా వేసింది. కానీ జనవరి నాటికే 58,586 కోట్ల రుణాలు తీసుకుంది. అంటే బడ్జెట్ అంచనాలని అధిగమించి 118.94% రుణాలు పెరిగినటువంటి పరిస్థితి. సీఎం శాఖకు నిధులు కరువు. SSCA నిధుల వాటా విడుదల చేయని రాష్ట్ర ప్రభుత్వం. మూలుగుతున్న కేంద్రం వాటా. వచ్చే విద్యా సంవత్సరంలో 300 కోట్లు కట్ చేసిన కేంద్రం. వచ్చే విద్యా సంవత్సరం పైన ఇది ప్రభావం పడబోతోంది. నీరా కేఫ్కు సంబంధించినటువంటి వార్త చూస్తే నీరా కేఫ్ తరలిస్తున్నామని ఒక వార్త రావడంతో గౌడ సంఘ నాయకులు తీవ్రంగా దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేశారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరా కేఫ్ను తరలిస్తే నిప్పుల గుండమే, అది మా గౌడన్నల ఆత్మగౌరవ పతాక. దాన్ని టచ్ చేస్తే రాష్ట్రవ్యాప్త ఆందోళనలే. వారంలోగా నిర్ణయం వాపస్ తీసుకోవాలి, లేదంటే అసెంబ్లీ సెక్రటరీ ముట్టడిస్తాం. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక. ఆదివారం నెక్లెస్ రోడ్లోని నీరా కేఫ్ను సందర్శించి ప్రభుత్వ చర్యల్ని నిరసిస్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఇంకా ఇతర గౌడ సంఘం నేతలు చూస్తున్నాం. సుందరమైన నీరా కేఫ్ను చాట్ బండార్లా మార్చారు. కుట్రలో భాగంగానే రూపురేఖలు మార్చారు. ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి గౌడన్నల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. కాంగ్రెస్ను నమ్ముకున్న గౌడన్నల గుండెలపైన తన్నారంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సో నీరా కేఫ్ అనేది ఒక ఉద్దేశపూర్వకంగా దీన్ని ఆ రకంగా
దాని ఉద్దేశాన్ని దెబ్బ తీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీరా కేఫ్ను తరలిస్తే అగ్నిగుండమే, గీత కార్మికులతో ధర్నా చేస్తాం, నీరా కేఫ్ను ఎత్తివేయాలనే ఆలోచన అన్ని కులాల వారు వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందంటూ శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. మేము తెచ్చిన నీరా కేంద్రాలను జిల్లాలో విస్తరిస్తారనుకున్నాం, కానీ ఉన్నవి తీసేస్తారనుకోలేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నీరా కేఫ్ను ఎక్కడికి తరలించాం, ఫుడ్ కోర్టులు పెట్టడం సహజం, ఎక్సైజ్ శాఖ మంత్రి నుంచి ఆ కార్యాలయం నుంచి ఒక ప్రకటన అయితే వచ్చింది. తుక్కుగా నీరా యూనిట్ 12 కోట్లతో నీరా ప్రాసెసింగ్ యూనిట్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం. దీని ద్వారా వేలాది గౌడ్లకు ఉపాధి లక్ష్యం, ఒక్కొక్కరు నెలకు 30,000కు పైగా సంపాదించుకునే అవకాశం ఉండేది. మూలకు పడేసిన కాంగ్రెస్ సర్కార్ తీవ్రంగా నష్టపోతున్నటువంటి కల్లు గీత కార్మికులు, వేలాది మందికి ఉపాధి. నందనంలోని నీరా ప్రాసెసింగ్ యూనిట్ అందుబాటులోకి వస్తే అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో నీరా కేఫ్లు ప్రారంభించి వాటి ద్వారా స్వచ్ఛమైన నీరాను రాష్ట్ర ప్రజలకు అందించాలనేది గత ప్రభుత్వ లక్ష్యం. దీని ద్వారా కల్తీ కల్లును నివారించి అవసరమైతే స్వచ్ఛమైన కల్లును గౌడనల ద్వారానే విక్రయించాలనే ఆలోచన కూడా గత ప్రభుత్వం చేసింది. నీరా యూనిట్ని ఉపయోగంలోకి తీసుకురావాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. రైట్. మరొక వార్త చూస్తే విరాట్ విశ్వరూపం, అజయ్ సెంచరీతో చెలరేగిన కోహ్లీ. మెగా టోర్నీలో సెమీఫైనల్లోకి ఇండియా. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్తాన్ అవుట్. పాకిస్తాన్పై భారత్ ఘన విజయం సాధించింది. ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ పాతరిస్తూ టీమిండియా విజయ కేతనాన్ని ఎగరవేసింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో పాకిస్తాన్ కట్టడి చేసిన భారత్ భారీ విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లినట్టే. 2017లో లండన్లో ఎదురైన ఓటమికి దుబాయ్లో ప్రతీకారం తీర్చుకున్న భారత్ పాక్ను అనధికారికంగా ఇంటికి సాగనంపింది. ఇక కింగ్ కోహ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. చాలా రోజులుగా ఎదురుచూసిన అభిమానుల దాహార్తిని తీర్చేలా పరుగుల వరద పారిస్తూ సెంచరీతో అలరించాడు అని ఈ వార్త చూస్తున్నాం. ఇక రేవంత్కి కంటికి రెప్పలా బీజేపీ ఉంది. సుంకిశాల ఎస్ఎల్బీసీ ప్రమాదాలపైన స్పందించకపోవడానికి కారణం ఇదే. రేవంత్ సరైన సమయంలో పార్టీలో చేరుతానన్నందుకే చర్యలు తీసుకొని కేంద్రం. కాళేశ్వరంపై ఆగమేఘాలపై స్పందన. ఇప్పుడు మౌనం వెనుక మతలబాదే. కాంగ్రెస్ అవినీతి అరాచకాలపై బీజేపీ స్పందించకుంటే మేము అలానే భావిస్తాం. ఇకనైనా బీజేపీ చిత్తశుద్ధిని చాటుకోవాలి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హితవు పలికారు బీజేపీకి. బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అన్ని వేళలా కంటికి రెప్పలా రక్షణ కవచంలో నిలబడుతోందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాజకీయంగా ఢిల్లీలో కొట్లాడుతూ తెలంగాణలో మాత్రం బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అన్ని రకాలుగా రక్షణ కల్పిస్తోందంటూ ఆయన ఆరోపిస్తున్నారు. కేంద్రం ఉలుకు పలుకు లేదెందుకో. కేంద్ర పట్టణాభివృద్ధి పురపాలక శాఖకు చెందిన 13,037 కోట్ల నిధులను సీఎం రేవంత్ రెడ్డి తన సొంత బామర్దికి అప్పనంగా కట్టబెట్టి అమృత్ పథకంలో చేసిన స్కామ్కు సంబంధించి పూర్తి వివరాలని కేంద్ర ప్రభుత్వానికి స్వయంగా వెళ్లి అందజేశామని సాక్ష్యాలు అందించినా కూడా ఇప్పటిదాకా కేంద్రం స్పందించకపోవడం అంటే రేవంత్ రెడ్డిని కాపాడుతున్నట్టేనంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. మరొక వార్త చూస్తే రాత్రి 9 వరకు తవ్వుకోండి. ఇసుక కవరీల్లో లోడింగ్కు టీజీఎండీసీ ఉత్తర్వులు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు నిలువున పాతర. సమయం పొడిగింపు పైన ఎన్జీటీలో క్రిషాంక్ పిటిషన్ వేశారు. హ్యామ్ రోడ్లకు చుక్కేదురని మరొక వార్త చూస్తున్నాం. రోడ్ల మరమ్మతు పునరుద్ధరణకు కావాల్సింది 17.5 వేల కోట్లు. ప్రభుత్వం 60%, టోల్ ట్యాక్స్ 40% వసూలుకు ప్లాన్. కాంట్రాక్టర్లకు ఏడాది కాలంగా బిల్లులు చెల్లించని ప్రభుత్వం 40% నిధులు ఎలా ఇస్తుందంటూ అనుమానాలు. సర్కారుపై ఏజెన్సీల అసంతృప్తి అని రోడ్లకు సంబంధించిన వార్త కూడా చూస్తే ఎమ్మెల్సీ కవిత గొప్ప మనసు. కేసీఆర్ వీరాభిమాని సతీష్కు కల్వకుంట్ల కవిత చేయూత. ఇంటర్నెట్ సెంటర్కు సాయం నేడు స్వయంగా ప్రారంభించబోతున్నారు ఎమ్మెల్సీ కవిత సాయంతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఇంటర్నెట్ సెంటర్లో సతీష్. ఆపదలు ఉన్న వారికి అండగా నిలిచే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వీరాభిమాని దివ్యాంగుడైన చిర్ర సతీష్కు ఆర్థికంగా చేయూతనందించారు. కేసీఆర్ పుట్టినరోజున పురస్కరించుకొని సతీష్ సొంతూరు మహబూబాబాద్ జిల్లా రామానుజపురంలో సొంత ఖర్చులతో ఇంటర్నెట్ జిరాక్స్ సెంటర్ను ఏర్పాటు చేయించారు. సోమవారం ఆ జిల్లా పర్యటనకు వెళ్తున్నారు కవిత. సో దాన్ని వాళ్ళు ప్రారంభించనున్నారు. అనంతరం మరిపేడ మండలం చిల్లంచెరలో జాగృతి మహిళా నేత గృహప్రవేశానికి వెళ్ళబోతున్నారు. బెళగావిపై మళ్లీ భగ్గు. కర్ణాటక మహారాష్ట్ర మధ్య మళ్లీ రాజుకున్న వివాదం. కేఎస్ఆర్టీసీ కండక్టర్పై దాడితో పెరిగిన ఉద్రిక్తతలు. 2 రాష్ట్రాల మధ్య నిలిచినటువంటి బస్ సర్వీసులని మరొక వార్త చూస్తే బెళగావి జిల్లా అతనిలో ఎంఎస్ఆర్టీసీ బస్సు ముందు కన్నడ రక్షణ వేదిక సభ్యుల నిరసన అంటూ ఒక వార్త మనం చూస్తే అక్రమ వలసదారుల ఘర్ వాపసీ. ట్రంప్ బహిష్కరణతో అమెరికా నుంచి స్వదేశానికి వస్తున్నారు. అమెరికా నుంచి మన దేశానికి 12 మంది అక్రమ వలసదారులతో కూడినటువంటి 4వ విమానం ఆదివారం ఢిల్లీకి చేరుకుంది. సో మనం చూడొచ్చు సంవత్సరం దేశ బహిష్కృతులు 2014 నుంచి 2025 దాకా అక్రమ వలసదారులను ఎట్లా ఇండియాకు పంపిస్తున్నారు అనేది. 2014లో 359 మంది, 2015లో 311 మంది, ఇట్లా 2002కి వచ్చేసరికి అది 2312 అయింది సంఖ్య. సో అది ఫైనల్గా 2025 అంటే నిన్నటికి ఫిబ్రవరి 23 నాటికి
344 మంది అక్రమ వలసదారుల్ని ఇండియాకు పంపించేసింది అమెరికా. సో చట్టబద్ధత లేకుండా అమెరికాలో నివసిస్తున్నటువంటి భారతీయుల అంచనా కూడా మనం చూడొచ్చు. సో 2010 నుంచి 2022 దాకా లెక్కలు అందుబాటులో ఉన్నాయి. రైట్. ఇక బస్సుకు సంబంధించి ఆర్టీసీ బస్సుకు సంబంధించి ఒక వార్త చూస్తే 2500 పల్లెలకు ఉచిత బస్సు దూరం. ప్రజలకు దూరం అవుతున్న ప్రజా రవాణా, ఆర్టీసీ బస్సుల్లో పెరిగిన ప్రయాణికులు, రాష్ట్ర వ్యాప్తంగా తగ్గిన బస్సుల సంఖ్య, పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్ని కొనుగోలు చేయని యాజమాన్యం, కొత్తగా లగ్జరీ, సూపర్ లగ్జరీ, ఎలక్ట్రిక్ బస్సులను తెస్తున్నటువంటి ఆర్టీసీ కొత్త బస్సులు ఎందుకు కొనరంటూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. రైట్. ఎండిన పంటలు, పశువుల పాలు, నీళ్లు లేక కళ్ళ ముందే ఎండుతున్న పంటలు. జనగామ జిల్లా దేవరపల్లిలో రైతుల ఆందోళన. ఎండుతున్నటువంటి పంటల్ని ఇక పశువులకి మేతగా వేస్తున్నటువంటి పరిస్థితి. మనస్తాపంతో ఆగిన రైతు గుండె. హనుమకొండలో విషాదం జరిగింది. రైతుల ఆత్మహత్యలు అనేవి ఆగట్లేదు. రైతులు ఆత్మహత్య బాటపడడం ఒక కడు విషాదం కనిపిస్తోంది. తీవ్ర ఆందోళనకరమైన పరిస్థితిలో రైతాంగం ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పాలనలోనే రైతుల కష్టాలు. శాతాపురంలో దేవాదుల 4L కాలువను పరిశీలిస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కేసీఆర్ పాలనలో వేసవిలోనూ చెరువులకు మత్తళ్లు పడ్డాయి, కానీ 3 రోజుల్లో నీళ్లు రాకుంటే రైతులతో కలిసి ధర్నా చేస్తామంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్టు ముంపు బాధితుల ఆందోళన. R&R ప్యాకేజీ పరిహారం చెల్లించాలంటూ డిమాండ్. లక్ష్మణాపురంలో ప్రాజెక్టు పనుల అడ్డగింత. కాంగ్రెస్ పాలనలో రైతుల గరిగోస. నగరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మునుగుట్టలో ఎండిపోయిన పంట పొలాల్ని ఆయన పరిశీలించారు. ఇక మిగిలిన వార్తలు చూస్తే, మిగతా పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు కూడా చూస్తే, దాయాదిపై విరాట్ విజయం అంటూ ఇండియా ఘన విజయానికి సంబంధించిన వార్త కూడా చూస్తే, ఆశలు గల్లంతూ. ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి 40 గంటలు దాటినా తెలియని కార్మికుల జాడ. పరిస్థితి ఆశాజనకంగా లేదు అంటూ స్వయంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడినటువంటి మాటలు చూస్తున్నాం. ఆంధ్రజ్యోతి చూస్తే, ఆంధ్రజ్యోతిలో కూడా టన్నెల్లో నిండా బురద ఉంది. సొరంగం లోపల చిక్కున్న వారి పరిస్థితిపై తీవ్ర ఆందోళన. ఈనాడు చూస్తే, ఈనాడులో అంతు చిక్కని ఆచూకీ, కాన్రాని 8 మంది జాడ. ఎస్ఎల్బీసీ సొరంగంలోకి రక్షణ బృందాలు. తెలంగాణ టుడే, hopes fade as rescue efforts continue. Situation at SLBC tunnel far from optimistic, says Jupalli. Congress struggles to plug revenue deficit and వార్త చూస్తే రెవెన్యూ లోటుకు సంబంధించిన వార్త చూస్తున్నాం. ఇక సెంటర్ షీల్డింగ్ రేవంత్ గవర్నమెంట్, సేస్ కేటీఆర్. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కేంద్రం కాపాడుతుంది అంటూ కేటీఆర్ చేసినటువంటి స్టేట్మెంట్ చూస్తున్నాం. రైట్. ఇవి దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు.